సర్వదర్శనానికి వచ్చే సామాన్య భక్తుల ప్రాధాన్యత లక్ష్యంగా టీటీడీ అధికారులు పనిచేస్తున్నారని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో శనివారం అధిక రద్దీ కొనసాగినట్లు తెలిపారు. ఈ సమయంలోనే సర్వదర్శన క్యూ లైన్లను పరిశీలించిన ఈవో భక్తులతో ముచ్చటించారు. భక్తజనులకు వీలినంత త్వరగా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. తిరుమలలోని అన్ని వంటశాలలు నిరంతరాయంగా 19 గంటలు పనిచేస్తున్నాయని వెంకయ్య చౌదరి చెప్పారు. వచ్చే పిలిగ్రిమ్స్కి అనుగుణంగా అడ్మినిస్ట్రేషన్ కూడా గేరప్ అయిపోయి ఎఫిషియన్సీ కూడా అదే రకంగా కూడా ఇంకా ఎఫిషియెంట్ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆఫీసర్స్ 24 అవర్స్ కూడా పనిచేస్తూ షిఫ్ట్ వారీగా పనిచేస్తూ ఏ పొజిషన్ లో కూడా ఆబ్సెంట్ అనే లేకుండా ఇంకొక ఆఫీసర్ రీప్లేస్ చేయడం జరుగుతూ ఉంది. మనకి అన్నదానంలో కూడా అందరూ శ్రీవారి సేవకులు కూడా కంటిన్యూస్ గా రొటేట్ చేస్తూ చేయడం జరిగింది. అన్నప్రసాదంతో పాటు అలానే డ్రింకింగ్ వాటర్ కూడా ఆల్వేస్ అవైలబిలిటీలో కూడా పెట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు సర్వ్ చేయడం జరుగుతూ ఉంది. అలానే క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వాళ్ళకు కూడా విజిలెన్స్ వైపు నుంచి నిరంతరం వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. చిన్నగా రమ్మని, పరిగెత్తవద్దని, వృద్ధుల పిల్లల్ని కూడా చూసుకొని రమ్మని చెప్పి వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ జిగ్జాగ్ లైన్లో ఉంచి చిన్నగా రిలీజ్ చేయడం జరుగుతుంది. పిలిగ్రిమ్ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ను ఆల్వేస్ మనం ప్రైమ్ ఆఫ్ ది అజెండా, మన అజెండా టాప్ ఆఫ్ ది అజెండా పెట్టుకొని చూసుకోవడం జరుగుతుంది. అంతా కూడా చాలా సమన్వయంతో అన్ని విభాగాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. అంటే విజ్ఞప్తి అందరికి కూడా ఎంత పెద్ద క్రౌడ్ వచ్చినా కానీ అడ్మినిస్ట్రేషన్ చాలా ఎఫిషియెంట్గా కూడా ఎఫెక్టివ్గా పనిచేసి అందరూ కూడా పనిచేస్తున్నారంటే అది టీమ్ స్పిరిట్. అలానే భక్తులు కూడా కోఆపరేట్ చేయాలి. భక్తులు కూడా ఉచిత బస్సుని మ్యాక్సిమం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఎప్పుడూ ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భక్తులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సమాచారం కూడా ఎప్పుడు కూడా అఫీషియల్గా రిలీజ్ చేస్తూ ఉంటాం. ఆ సమాచారాన్ని వాళ్ళు చూసుకొని దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ